అందరికీ నమస్కారం. ఇవాళ మనతో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, తాతల తండ్రుల ఆస్తులు కుమార్తెలకు అలా కొడుకులకు ఎన్ని సంవత్సరాల వరకు వీళ్ళకి హక్కు ఉంటుంది కాస్త వివరించండి. ఈ పూర్వీకుల ఆస్తి అనగానే మనం గుర్తుంచుకోవాల్సింది 4 జనరేషన్స్. 4 జనరేషన్స్లో ప్రాపర్టీస్ కనుక అన్డివైడెడ్, గుర్తుపెట్టుకునే వర్డ్ అన్డివైడెడ్, డివైడెడ్, అన్డివైడెడ్. డివైడెడ్ అంటే భాగం కానప్పుడు, భాగం కానంతకాలం ఎన్నాళ్ళని దానికి లిమిట్ ఉండదు, దాని టైం బౌండ్ అంటే వెళ్ళలేదు. భాగాలు అయితేనే 12 సంవత్సరాలు. ఒకసారి ప్రాపర్టీస్ డివైడ్ అయినాక పార్టిషన్ చేసుకుంటే 12 సంవత్సరాల లోపల చేసుకోవాలి. భాగాలు కానంత కాలం, అన్డివైడ్గా ఉన్నంత కాలము ప్రాపర్టీస్ని అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు దాంట్లో. అర్థమైందా? అది విషయం. 4 జనరేషన్ చెప్పే కదా. రాదా దీంట్లో అన్డివైడ్ ప్రాపర్టీస్ అయితే కనుక పూర్వీకుల ఆస్తిలో వారసత్వంగా ప్రాపర్టీస్ని మనం అలా ఉంచుకోవచ్చు. ఒకవేళ బై ఛాన్స్ పార్టీషన్ కానీ చేసుకుంటే కనుక ఎవరైనా సరే ఆ పార్టీషన్ చేసుకోవచ్చు. పార్టీషన్ అయిన తర్వాత మటుకు 12 సంవత్సరాల లిమిటేషన్ పీరియడ్లోనే ఎవరైనా ఆస్తి విషయాల్లో చేసుకోవచ్చు. అది కూడా నేను చెప్పాను ఇంతకుముందుగా. అకార్డింగ్ టు ఆర్టికల్ 65(1)(b) లిమిటేషన్ యాక్ట్ 1963. దీంట్లో కూడా చాలామంది నాకు రోజుకు ఫోన్ కాల్ చేస్తున్నారు. 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆస్తిలో వాటాలు అడుగుతున్నా సార్ అంటే, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పా, క్లియర్గా చెప్పా. ప్రాపర్టీస్లో అన్డివైడ్ అయినంత కాలము, అమ్మాయి మీ ఇంట్లోనే ఉన్నంత కాలము, అమ్మాయి ఒకవేళ బయటకు వివాహం చేసిన తర్వాత మేము పెళ్లి చేసాం, 30 లక్షలు పెట్టాం, 40 లక్షలు పెట్టాం, అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ప్రాపర్టీస్ అడుగుతుందంటే అంతమంది క్లియర్ కట్గా చెప్పా. అన్డివైడ్ భాగాలు కానంత కాలం అమ్మాయిలో వాటా వస్తుంది. ఒకసారి భాగాలు అయిపోతే, పార్టీషన్ అయిపోతే ఆ అమ్మాయి 12 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 12 సంవత్సరాలు ఆమె క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే, అబ్బాయి అయినా అమ్మాయి. 12 సంవత్సరాలు లిమిటేషన్ పీరియడ్. లిమిటేషన్ యాక్ట్ 1963 చెప్పాను. ఆర్టికల్ 65 ఒకసారి క్లాస్ 1 చూసుకోండి, దాంట్లో వెరీ క్లియర్గా ఉంది. 12 సంవత్సరాల లిమిట్. అర్థమైందా? ఆ తర్వాత వీటిలో కూడా క్లాస్ 1 ఎయిర్స్, క్లాస్ 2 ఎయిర్స్, యాక్నెట్స్, కాగ్నెట్స్ అంతమంది చెప్పాను. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారంగా ఎవరైనా సరే హిందూస్, జైన్స్, బుద్ధిస్ట్, సిక్కులు ఎవరైనా సరే, ఎనీ రిలీజన్ ఎవరైనా సరే, ఏ మతం వాడైనా సరే, హిందూ సెక్షన్ యాక్ట్ 1956 ప్రకారంగా వాళ్ళు ఈ జనరేషన్లో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో వాళ్ళు కూడా వాటాలు పంచుకోవచ్చు, చేసుకోవచ్చు. దాని ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఆ ప్రాపర్టీస్ కొంతమంది ఏం చేస్తే పూర్వీకులు అలాగే ఉంచుకుంటారు. చాలామంది దాన్ని డివైడ్ చేసుకోరు. డివైడ్ చేసుకున్న కాలము, ఇంకో క్వశ్చన్ చెప్తాను. డివైడ్ చేసుకున్న కాలము తండ్రికి ప్రాపర్టీ అమ్మే అధికారం లేదు. వెరీ క్లియర్గా చెప్తున్నా. ఒకవేళ డివైడ్ అయితేనే తండ్రికి అమ్ముకునే ఆస్కారం ఉంటుంది తప్ప డివైడ్ కానంత కాలము తండ్రికి హక్కే లేదు. వెరీ క్లియర్గా చెప్తున్నాను. అది సంగతి. సార్, మనకి అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2005 లోపు కనుక తండ్రి ఒకవేళ చనిపోయినట్లయితే మరి తర్వాత కూతురికి ఆస్తిలో హక్కు ఉంటుందంటారా? 2005 కన్నా ముందరే ఒకవేళ తండ్రి కనుక చనిపోతే ఆ అమ్మాయి ఇప్పుడు కోపార్సన అవుతున్న అమ్మాయి కూడా వాటా వచ్చే ఆస్కారం అయితే ఉంది. క్లియర్ కట్గా ఉంది. అర్థమైందా? ఈ మధ్య కాలంలో వినీత్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అనేది ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది August 20, 2011. ఆ జడ్జిమెంట్లో కూడా వాటాలు ఈక్వల్ షేర్స్ బోత్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరికైనా సరే వాళ్ళకి ఈక్వల్ షేర్స్ ఇవని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ కట్గా ఇది. అంతకుముందర ఓన్లీ అబ్బాయిలకే ఉండేది. అంతకుముందు జడ్జిమెంట్ రాకముందర చాలా సంవత్సరం దీని మీద పెద్ద పెద్ద ఇష్యూస్ అయినాయి సుప్రీంకోర్టులో, చాలా అయినాయి. తర్వాత మంగమాల్ వర్సెస్ చాలా వచ్చాయి. పులావతి వచ్చింది, మంగమాల్ వచ్చింది, చాలా జడ్జిమెంట్స్ వచ్చాయి, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ వచ్చాయి. ఆ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్లో ఆటోమేటిక్గా వినీత్ శర్మ వర్సెస్ లాస్ట్గా చివరిగా వచ్చిన జడ్జిమెంటు వినీత్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ. దాంట్లో మటుకు ఆ జడ్జిమెంట్లో వెరీ క్లియర్గా చెప్తారు ఏంటంటే, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే షేర్లు మటుకు వాటాలు మటుకు ఈక్వల్గా ఇవ్వండి అని చెప్పింది. అట్లాగే లైబిలిటీస్ అయినా అప్పులైనా సరే ఈక్వల్గా
చేయండి అని చెప్పి వచ్చింది. పూర్వీకుల ఆస్తి తర్వాత జనరేషన్ వాళ్ళకి మరి ఎంతకాలం హక్కు ఉంటుంది మా ఆడియన్స్కి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసే కళానిధి గారు. సో మొత్తానికి ఇది కళానిధి గారితో వాళ్ళ మన డిస్కషన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం.